సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఒక నాయకుడి ఆలోచన ఒక రాష్ట్ర సమస్యకు మాత్రమే పరిమితం కాకూడదు. అది దేశ భవిష్యత్తుకు దిక్సూచిగా మారాలి. సరిగ్గా ఇదే చూసి చూపించారు నారా లోకేష్. మన పిల్లలు సోషల్ మీడియా అనే డిజిటల్ మహమ్మారి నుంచి కాపాడాలని ఆయన ప్రారంభించిన ఒక్క ఆలోచన ఇప్పుడు కేంద్ర సర్కార్ని సైతం కదిలించింది. దేశవ్యాప్తంగా ఒక కొత్త చట్టానికి పునాది వేస్తుంది. పిల్లల మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా ప్రభావం ముందుగానే పసిగట్టిన లోకేష్ దానిపై నియంత్రణ విధించాలని గట్టిగా వాదించారు. ఆయన ఆలోచనకు అనుగుణంగా టీడీపీ ఎంపీ పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టడంతో కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై వయసు ఆధారిత పరిమితులు విధించేందుకు సిద్ధమవుతోంది. ఒక ప్రాంతీయ నాయకుడి దార్శనికత జాతీయ విధానంగా ఎలా మారుతుందో చెప్పేందుకు ఇదే నిలువెత్తు నిదర్శనం. దీనిపై మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీహరి. సో మొత్తానికి పిల్లలు సోషల్ మీడియాకి ఎంత అడిక్ట్ అయిపోతున్నారో అందరికీ తెలిసిందే. దాన్ని తప్పించాలంటే అది ఎవరితరం కూడా కావట్లేదు. ఇప్పుడు ఈ కొత్త చట్టంతో ఎలా మారబోతోంది? లోకేష్ ఆలోచన ఎలాంటి మార్గనిర్దేశం చేయబోతుంది? రైట్, గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే పిల్లలపైన ఈ సోషల్ మీడియా ప్రభావం పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో ఇప్పటికే కొంత మహమ్మారిలాగా మారిన ఈ సోషల్ మీడియా ప్రభావం ఏదైతే ఉందో చిన్నారుల్లో వాళ్ళ స్వయం ఆలోచన ఏదైతే ఉందో దాన్ని పెంపొందించుకోవాల్సిన తరుణంలో ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో దీని వలన కొంత వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు తగ్గించే పరిస్థితులు రాబోతున్నాయి. ఇప్పటికే చాలామంది చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా ఆలోచించి ఎదుగుదలను మైండ్ని మరింత ఎదుగుదలను ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా కొంత కంట్రోల్ చేసే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే దీనిపైన ఏదైతే స్థానికంగా యువనేత మంత్రి నారా లోకేష్ ఉన్నారో మంత్రి నారా లోకేష్ ఇప్పటికే దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన యువగళం పాదయాత్రలో యువకులతో ఏదైతే హలో లోకేష్ అనే సభ ఏదైతే పెట్టారో ఈ సభలో చాలామంది చిన్నారులు అదేవిధంగా విద్యార్థులు పెద్ద ఎత్తున దీనిపైన చర్చించారు. సోషల్ మీడియా ప్రభావం వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆయన ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే దీనిపైన కేంద్రంతో చర్చిస్తామని చెప్పని అప్పుడు యువతకైతే పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే పార్లమెంటు ఏదైతే పార్లమెంట్ ఉందో పార్లమెంట్లో పెద్ద ఎత్తున దీనిపైన బిల్లు ప్రవేశపెట్టారు. ప్రైవేటు బిల్లు తెలుగుదేశం ఎంపీలు ప్రవేశపెట్టడంతో దీనిపైన ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనం అయితే రేపింది. అయితే ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకుడు దీనిపైన ఒక దార్శనికతను ప్రదర్శించడం ఏదైతే ఉందో దీనిని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా దీనిపైన అయితే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాని ఎంత కంట్రోల్ చేస్తే దీనిపైన చిన్నారుల ప్రభావం ఎంత ఉండబోతుంది అనే దానిపైన ఒక అధ్యయనం చేస్తుంది ఇప్పటికే. అయితే ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తూ విద్యార్థులకు అదేవిధంగా యువతకు మరింత భవిష్యత్తును వారి బంగారు భవిష్యత్తుకు మరింత బాటలు వేసేందుకు ఈ బిల్లు అయితే ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని ఇప్పటికే ఒక అధ్యయనం చేస్తుంది. దీంట్లో చిన్నారుల ఎదుగుదలకు ఇదంతా కూడా కొంత ఆటంకకరంగా మారబోతుంది. దీన్నంతా కూడా కొంత కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉందనే దానిపైన అయితే కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దలు కూడా పెద్ద ఎత్తున దీనిపైన చర్చిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే దేశంలో పెద్ద ఎత్తున దీనిపైన సంచలనంగా మారింది. ఈ సోషల్ మీడియా బ్యాన్ చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా కూడా విమర్శలు అయితే ఏదైతే దేశవ్యాప్తంగా కూడా దీనిపైన బ్యాన్ చేయాలని చెప్పి ఆలోచనలు అయితే పెద్ద ఎత్తున రేకెత్తిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే లోకేష్ తీసుకున్న ఒక నిర్ణయం పిల్లల బంగారు భవిష్యత్తుకు ఒక బాట వేయబోతుందనే చెప్పాలి. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.